మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఓలా ఆటో లేదా ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటే మనకు కెప్టెన్ ఆన్ ది వే అని యాప్లో కనిపిస్తుంది. అయితే ఇక మీదట మహిళా కెప్టెన్ ఆన్ ది వే అని కూడా కనిపించబోతోంది. ఎందుకంటే బైక్ ఆటో హ్యాండిళ్లను చేతబట్టి తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మార్చేందుకు డ్రైవర్లుగా మారారు పలువురు మహిళలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి రుణాలు సమకూర్చి తాజాగా ఓ 1000 ఎలక్ట్రిక్ బైక్స్ ఆటోలను తీసుకుంది. ఆటోలు లేదా బైక్లు నడిపే సామర్థ్యం ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారిని ఎంపిక చేసి ఆ వాహనాలను అందించారు. అంతేకాదు వారికి డ్రైవింగ్లో శిక్షణ కూడా ఇప్పించారు. ఆ మహిళలకు ఏ రోజుకా రోజు ఉపాధి లభించేలా ర్యాపిడో సంస్థలో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. దీంతో ఆ సంస్థకు వచ్చే ఆర్డర్లను ఈ మహిళా కెప్టెన్లకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఈ మహిళా కెప్టెన్లు ఆంధ్రాలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా 8 నగరాల్లో ప్రతిరోజు 500 నుంచి 550 రైడ్ల వరకు బుక్ అవుతున్నాయి. అంటే ఒక్కో బైక్ పై నెలకు 15,000 నుంచి 18,000, ఆటోపై 25,000 నుంచి 30,000 రూపాయల వరకు వ్యాపారం జరుగుతోంది. మహిళలకు ఇదో సరికొత్త ఉపాధి మార్గంగా మారబోతోంది.